మన ప్రభుత్వానికి రూపాయి ఉండే ఆదాయం? ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి. దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై. యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? లగాయించి చెప్పాలి. ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను చేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని, గడపారలు తీసుకొని, తటపార తీసుకొని ఎవడు పోతాడు? అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే, ఇక మా తమ్ముళ్ళు ఈడున్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యానామే తుమారా కళ్యాణ్ కూసోరా. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మంచి అట్టకట్టున్నాడు, మంచి షర్ట్ వేసుకున్నాడు, పైకి వెళ్ళి నల్ల షర్ట్ వేసిన వాడు. లోపల బనీన్కు పొక్కలు పడ్డా చెప్తున్నా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు లోపల బనీన్ సక్కగా లేకపోయినా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని ఉండాలి. నేను కూడా గంతే, ఎవరైనా గంతే. ఎందుకు? ఎవడన్నా మార్కెట్లో మనం చూసి 4 పైసలు ఇవ్వాలంటే ఎవడిస్తాడు? లేకపోతే అప్పు పుట్టాలంటే ఏం చేయాలి మరి? పైకి మాత్రం కడక్ ఉండాలి. అట్లా అయితేనే ఎవడన్నా మనం దేకుతాడు, పచారి ఉంటుంది. లేకపోతే నువ్వే తిరిగినావు అనుకో, నేను బికారి గారిని, నేను బిచ్చపోని, నాకు అక్కడ పైసలు లేవు, మొత్తం ఆగమైపోయింది అని నువ్వే అన్నావు అనుకో, ఎవడన్నా ఇస్తాడా? అప్పు ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి అలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్త పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతున్నావు అంటే ఒకటే కారణం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది. ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు. ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే, ఆఖరికి ఎంత ఘోరం అంటే, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్లు ఇస్తలేరు అంటుండు. ఇక గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి. ఈయనకట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లే అన్నట, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి, ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీ హిల్స్లో. నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య, పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం, ఏమైందా మరి, ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి? నాకు పైసలు కోసుక తింటారా? ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి? మనం కర్రు గాల్చి వాత పెడితే, మోసం చేసినందుకు మోసగాళ్ళకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. లేకపోతే సుధరాయించరు ఇల్లు. లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు కాబట్టి ఖచ్చితంగా మాకే మంచిగానే నడుపుతున్నాం ఈ లెక్కన. మరి అప్పుడు రాదు, ఏది రాదు. మీరు గిన్న మనం గిన్న ఆదమరిచినాం అనుకో, ఈసారి జూబ్లీ హిల్స్లో మనం డీల వాడి లైట్ తీసుకున్నాం, ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి ఏం జరుగుతుంది ఎరికేనా? తెల్లారి నుంచి రైతు బంధు ఏం లేకపోయినా నడుస్తూనే ఉంది. నిన్నటిదాకా కింద పడి మీద పడి ఏదో 2,000 పెన్షన్ ఇస్తుండు కదా, అది కూడా కోసి పారేస్తాడు. అవి కూడా రావు.